హలో అండి. నా పేరు జోసెఫ్ రవికాంత్. నేను న్యూ కవెనెంట్ టాబర్నాకిల్ హైదరాబాద్ చర్చ్ పాస్టర్‌ని, అట్లానే బైబిల్ టీచర్‌ని. ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. బైబిల్ ఎక్స్‌ప్లోరేషన్ సమ్మిట్ అని బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల యొక్క వృత్తాంతం, మెటా నేరేటివ్‌ని ప్రెజెంట్ చేసే ఒక సమ్మిట్‌ని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ చీరాల, చీమకుర్తి, బోదవాడతో పాటు ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి, వైజాగ్, హైదరాబాదు, వికారాబాదు ఏరియాల్లో కూడా మేము చేయబోతా ఉన్నాం. అట్లానే ఈ నెల 14వ తారీఖు, 21వ తారీఖు గమనించండి. సెకండ్ సాటర్డే, థర్డ్ సాటర్డే డౌనీ హాల్ బ్యాప్టిస్ట్ చర్చ్, విఆర్సి సెంటర్, నెల్లూరులో. ఇది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 దీన్ని క్లోజ్ చేస్తున్నాం. దీంట్లో 66 పుస్తకాల యొక్క సారాంశం ఉంటుంది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనుషులకు ఎట్లా ఇచ్చాడు, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలా, గాడ్, పీపుల్ అండ్ బైబిల్ అని. అలానే రెండవదిగా దేవుడు సృష్టి ఏంటి, సృష్టి వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, మానవుల యొక్క సృష్టి వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, అటువంటి ఉద్దేశంలో నుంచి నరుల పతనం ఎలా జరిగింది. ఇది సెకండ్ సెషన్ అయితే. క్రియేషన్ అండ్ ఫాల్ అన్నది సెకండ్ సెషన్ అయితే. గాడ్ ఆఫ్ ది బైబిల్, పడిపోయిన మానవాళికి, నశించిపోతున్న మానవాళికి దేవుడు ఏ రకంగా తను తాను బయలుపరుచుకున్నాడు, నిబంధనతో పాటు దేవుని యొక్క గుణగణాలు, వాక్యానుసారమైన గుణగణాలు ఎలా ఉన్నాయి, తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నది గాడ్ ఆఫ్ ది బైబిల్ అన్నది థర్డ్ సెషన్ అయితే. నశించిపోతున్న మానవాళిని రక్షించుకోవడానికి దేవుడు నిబంధన ద్వారా ఎలాంటి ప్రణాళిక చేస్తున్నాడో, ఆ ప్రణాళికలో దేవుడు ఇజ్రాయేలీని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడో అన్న అంశం మీద ఇజ్రాయెల్ అండ్ ద కవెనెంట్స్ అన్నది ఫోర్త్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇజ్రాయెల్తో చేసుకున్న నిబంధనలో నుంచి రక్షకుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు, సో రక్షణ, ఆయన ఎలాంటి రక్షణ తీసుకుని వచ్చాడు, ఆ సువార్త ఎలా ఉంటుంది అన్నది ఫిఫ్త్ సెషను. సాల్వేషను, గాస్పుల్ గురించి ఫిఫ్త్ సెషను. అలానే దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దాని యొక్క డిసైపుల్షిప్, చర్చ్ అండ్ డిసైపుల్షిప్, సంఘము, శిష్యరికం అన్నది సిక్స్త్ టాపిక్. సో 2 days 3 సెషన్స్, మొత్తం 6 సెషన్స్, 66 పుస్తకాల యొక్క సారాంశం. 119వ దావీదు కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశం సత్యము అని దావీదు చెప్పాడు. ద సమ్ ఆఫ్ యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అన్నాడు. సో వాక్య సారాంశాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడానికి, ముఖ్యంగా తెలుగులో, అవసరమైతే ఇంగ్లీష్ అక్కడక్కడ, కానీ ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సమాజానికి ఇది అందుబాటులో ఉండాలన్నది మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 రోజులు రెసిడెన్షియల్ ప్రోగ్రాం పెట్టాల్సింది, కానీ సంవత్సరం మనకి సెలవులు చాలా తక్కువ ఉన్నాయి, పబ్లిక్ హాలిడేస్. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లీవ్స్ కూడా చాలామందికి తక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో 2 శనివారాలు పెడతా ఉన్నాం. అయితే మీకు లంచ్తో పాటు మార్నింగ్, ఈవినింగ్ టీ, స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఎల్ఈడి స్క్రీన్ మీద విత్ ప్రజెంటేషను మీకు ఆ టీచింగ్ చేయబడుతుంది. అట్లానే మెటీరియల్ దానికి సంబంధించింది కూడా ఇవ్వబడుతుంది. ఇది మీరు గమనించుకోగలరు. అయితే ఈ సమ్మిట్కి మొట్టమొదటే రిజిస్టర్ చేసుకున్న 200 మందికి కంప్లీట్ ఫ్రీగా దీన్ని ఇవ్వాలి అని శామ్యూల్ సుకుమార్ గారు, తను కన్వీనరు, తను నిర్ణయించుకున్నారు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్లయర్లో శామ్యూల్ గారి నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 200 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. దాని తర్వాత చాలా స్వల్పమైన రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలన్నది క్రైస్తవ సమాజానికి దీనివల్ల మేలుకరంగా ఉండాలన్నది ప్రాథమికమైన ఉద్దేశం. అయితే మనకి జనరల్గా ఉండే అలవాటు ఏంటంటే క్రిస్టియన్ కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా 9 అన్నా 10 అన్నా 11 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. కానీ మనకి కాన్సెప్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 9:30కి స్టార్ట్ చేసేస్తాము, 6 క్లోజ్ చేసి పంపించేస్తాం. సో ఒకవేళ మనకు అలవాటు ప్రకారం కొంచెం లేటుగా వస్తే మనకు ఆల్మోస్ట్ 1.5 సెషన్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు కరెక్ట్ టైంకి రావాలని కోరుకుంటా ఉన్నాం. దీనివల్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కరెక్ట్గా టైంకి రావాలని కోరుకుంటా ఉన్నాం. దీనివల్ల క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి, వ్యక్తిగతమైన విశ్వాస జీవితానికి మేలు జరుగుతుంది అని
మేము నిరీక్షిస్తా, ప్రభువులో ఆశిస్తా, మీకోసం ప్రార్థన చేస్తా సిద్ధపడి వస్తున్నాం. కాబట్టి మీరు కూడా అట్లానే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఈ బైబిల్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ 2025కి అటెండ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఉపయోగకరంగా ఉంది. అనేకమైనటువంటి సంగతులు మేము నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. క్రైస్తవ సమాజం ఈ దినాల్లో ఎలా ఉందంటే నిద్రపోయే స్థితిలో ఉంది. అలాంటి క్రైస్తవ సమాజాన్ని నిద్ర లేపినట్టుగా ఈ సెషన్స్ మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే ఈ సెషన్లో నేను చాలా నేర్చుకున్నాను. అసలు బైబిల్ ఏంటి, బైబిల్ ఏమి మాతో మాట్లాడుతుంది, ఇలా ఎన్నో నేర్చుకున్నాను. స్క్రిప్చర్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి నేర్చుకోవడానికి, తర్వాత దేవుని యొక్క ప్రేమని ఇంకొంచెం వివరంగా మైక్రో లెవెల్లో ఆయన ప్రేమని నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయ్యింది. ఆదికాండం నుంచి ఒక మెటా నారేటివ్గా ప్రకటన చివరి వరకు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు అన్న విషయాన్ని అద్భుతంగా బోధించారు. యాక్చువల్గా ఈ 2 days చాలా ఎంతో ఐ ఓపెనింగ్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి బైబిల్ పఠనము దాన్ని ఏ రకంగా చెయ్యాలి అన్నది అర్థమయ్యి ఇంతకాలం ఎంత మిస్ అయిపోయాము.